హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. టుడే నా స్టూడెంట్ వచ్చేసి ఆస్మాసిస్ యాక్టివిటీ చేసి చూపిస్తా అని చెప్పింది. అయితే యాక్టివిటీని మీతో కూడా నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆ ఆస్మాసిస్ యాక్టివిటీకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, అసలు ప్రొసీజర్ ఏంటి, ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది, టోటల్ మొత్తం వైష్ణవి మీతో షేర్ చేసుకుంటుంది. ఒకసారి చూసేయండి. ఆస్మాసిస్ యాక్టివిటీ గురించి మనకు కావాల్సిన మెటీరియల్స్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్, షుగర్, పెట్టి రైస్ లేదు కాబట్టి మేము ఇది వాడుతున్నాము, పొటాటో, నైఫ్, పిన్నీస్. ఈ పొటాటోని మనము క్యూబ్స్ లైక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. క్యూబ్ షేప్లో కట్ చేసుకుంటున్నాం. మనం క్యూబ్ సైజ్లో కట్ చేసినప్పుడు దాని తర్వాత మనం ఇక్కడ మిడిల్లో మనము హోల్ చేసుకోవాలి. ఒక కప్ లాగా ఇది కప్ లాగా ఉండాలి కాబట్టి మనం ఇది రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను పొటాటోని ఒక కప్ లాగా కట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, అందులో ఒక గ్లాస్లో మనం షుగర్ వేసుకొని 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మనం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి షుగర్ కరిగిపోయింది. మీరు చాలా అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ షుగర్ కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వాటర్ని షుగర్ని కరిగించినాం కాబట్టి పెట్రీ డిష్ లేదు కాబట్టి మేము ఇది తీసుకుంటున్నాము. ఆలు ఇట్లా స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. పెట్రీ డిష్లో పెడుతున్నాము. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని ఆలులో సగం వరకు పోసుకోండి. నేను స్పూన్తో పోస్తున్నాను, గ్లాస్తో పోయినకి రాదు ఫ్రెండ్స్. చిన్నగా చాలు 3 స్పూన్స్ వరకు పోసుకోండి ఫ్రెండ్స్, మీకు సగం వరకు నిండిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడి వరకు వాటర్ ఉందో ఇప్పుడు మనం పిన్నీస్ తీసుకున్నాం కదా, పిన్నీస్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ లోపల కూర్చోండి. ఎక్కడి వరకు వాటర్ ఉందో అక్కడ కూర్చోండి. నేను ఇక్కడ వరకు పోక్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు పోక్ చేసిన వాటర్ మనకి హాఫ్ ఉన్న వరకు 2 గ్లాసెస్లో ఒక గ్లాస్ తీసుకొని షుగర్కి వేసాం కాబట్టి ఇప్పుడు మనము సెకండ్ గ్లాస్ నార్మల్ వాటర్ పెట్రీ ఐస్లో మనం పోస్తున్నాం. ఇప్పుడు సగం వరకు పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలు. 1 అవర్ తర్వాత దీని అబ్జర్వేషన్ చూడండి. 1 అవర్ అయిపోయింది. మనం పొటాటోలో వాటర్ లెవెల్స్ చూద్దాము, పెట్రీ ఐస్లో కూడా వాటర్ లెవెల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పొటాటోలో వాటర్ లెవెల్స్ పెరిగింది, పెట్రీ డిష్లో తగ్గింది. ఇప్పుడు మనం రివర్స్ చేద్దాం. ఇప్పుడు మనము పెట్రీ రైస్లో మనం పొటాటోలో షుగర్ వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు పొటాటోలో మనం మామూలు వాటర్ తీసుకుందాం. పెట్రీ డిష్లో షుగర్ వాటర్ తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నార్మల్ వాటర్ కప్లో తీసుకుందాం. మనం హాఫ్ తీసుకుందాం. వాటర్ లెవెల్స్ కనుక్కోనికే పిన్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రెండ్స్, మనం పెట్రీస్లో షుగర్ వాటర్ పోసుకుందాము. హాఫ్ పోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ పోసుకుందాం, సరిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆఫ్టర్ 1 అవర్ ఏమవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు చూపించినాం కదా, పెట్రీ డిష్లో వాటర్ ఎక్కువైనాయి, పొటాటోలో వాటర్ తగ్గినాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మా వైష్ణవి యాక్టివిటీ ఎలా చేసింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఫైనల్ ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే, ద ప్రాసెస్ బై విచ్ మాలిక్యూల్స్ మూవ్ ఫ్రమ్ ఏ రీజియన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ఏ రీజియన్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ త్రూ ఏ సెమీ పర్మేబుల్ మెంబ్రెన్స్ అని చెప్పొచ్చు.
ఈ యాక్టివిటీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీలేల వ్లాగ్స్. శ్రీలేఖ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. బాయ్.